ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఓడలను నిర్మించే ఇంజనీర్ ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా? కాదు. తుఫానులను, అలలను ఎదిరించి నిలబడాలని దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫానుల గురించి, పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ ఎలా అవుతాడు? దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే. నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలివానలప్పుడు, ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమని. ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్ట్లు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి. అవి షాపుల్లో ప్రదర్శించడానికే తప్ప నిజంగా వాటిని కట్టుకుని నీళ్లలో దిగితే పనిచేయవు. అయితే దేవుడిచ్చిన వాగ్దానాలు అలాంటివి కావు. కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు. చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి గాని వేసుకుని తిరగడానికి పనికిరావు. అయితే ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి, ఉపయోగించుకోదగ్గవి. ఆయన్ను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకు అయిష్టమైంది మరొకట్లేదు. ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకి ఇష్టం కాలేం. మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించడానికి కాదు, వాటిని స్వాధీనపరుచుకోవాలి. మన వాడకం కోసం యేసుప్రభువే మనతో ఉన్నాడు. ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ను మనం ఉపయోగించుకుంటున్నామా? మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి. అనుదినం ఆదరణ ఇచ్చే ఓటలుగా వాటిని ఉపయోగించుకోండి. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి. దేవుని వాగ్దాన జలధిలోంచి మనసుకు నచ్చిన ముత్యాలు ఏరుకో. దేవుని వాక్కులో ఏ అక్షరం క్రమం తప్పదు. ఆయన మార్గంలో క్షయం అనేదే లేదు. అది నీవు తెలుసుకో.